డిస్కషన్ ఏంటంటే మీరు నైన్ ఎడ్యుకేషన్ సిఇఓ అండ్ ఫౌండర్ 6 అన్ని మీ దగ్గర ఉంటాయి కాబట్టి ఓవరాల్గా ఎవ్రీ ఇయర్ మనం యావరేజ్గా తీసుకుంటే మీ ఇంటేక్ ఎంత ఉంది, సక్సెస్ రేట్ ఎంత ఉంది? సక్సెస్ అంటే ఏంటి అనేది మనం డిఫైన్ చేసుకుందాం. ఐఐటిలో జేఈ అడ్వాన్స్లో లేదా ఐఐటిలో సీట్ వస్తేనే సక్సెసా, లేకపోతే ఎన్ఐటీలోనే వస్తే సక్సెసా, లేకపోతే ఎంసెట్లో ఏదన్నా లోకల్ కాలేజీలో వస్తేనే సక్సెసా, లేదా అసలు ఇంజనీర్ అవుతేనే సక్సెసా, ఈ డెఫినేషన్ మనం క్లారిఫై చేసుకోవాలి. నా దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి అంటే ఇవాళ ఒక జర్నీ మనం స్టార్ట్ చేస్తే 2 years తర్వాత మన పొటెన్షియల్కి మించి ఒక అడుగు వేయగలిగితే ఐ థింక్ దట్ ఈస్ సక్సెస్. సో జాయిన్ అయినప్పుడు నేను పలానా మార్క్స్ తెచ్చుకుంటే చాలు, పలానా ఇది అయితే చాలు అని అనుకున్న ఒక స్టూడెంట్ని మనం దానికన్నా ఒక అడుగు ముందుకేయించి అది మాత్రమే కాకుండా ఇంకొక ఏదైనా ఒక ఎక్స్ట్రా స్కిల్, ఒక స్పోర్ట్ ఇంకోటో దాంట్లో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయించగలిగితే దట్ ఈస్ సక్సెస్. బట్ ఐ అండర్స్టాండ్ అందరి పేరెంట్స్కి కూడా ర్యాంక్స్ రిజల్ట్స్ మీద ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటుందని ఐ అండర్స్టాండ్. సో మా జనరల్ ఇంటేక్ ఏంటి అంటే అప్రాక్సిమేట్లీ 35 to 40 స్టూడెంట్స్ పర్ బ్యాచ్ తీసుకుంటాము. అండ్ ప్రతి ఒక్క బ్రాంచ్లో కేవలం 6 సెక్షన్లు మాత్రమే తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో 7వ సెక్షన్కి మేము వెళ్ళిన దాఖలా లేదు. 40 మంది లోపే ఉంటారు. సో దట్స్ అరౌండ్ 210 to 240 స్టూడెంట్స్ ఈజ్ ద ఫుల్ క్యాంపస్ స్ట్రెంత్ ఈచ్ ఇయర్ జేఈ రాసే వాళ్ళ స్ట్రెంత్. దాంట్లో దాదాపు 72 to 75% జస్ట్ లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే టాప్ గ్రేడ్ యూనివర్సిటీస్ అంటే ఐఐటీస్ కానివ్వండి, ఎన్ఐటీస్ కానివ్వండి, బిట్స్, విఐటి, అమృత యూనివర్సిటీ ఇలాంటి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్కి వెళ్ళిన వాళ్ళ సంఖ్య 72 to 75% ఉంటుంది. రిమైనింగ్ 25%లో అది వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళకి ఇష్టం లేక వెళ్ళకపోవడమో లేదంటే లోకల్గా ఉందాం అనుకోవడమో ఇలాంటి డిఫరెంట్ కారణాల వల్ల ఇంకో రిమైనింగ్ 25%లో మిగతా వాళ్ళందరూ ఉంటారనమాట. సో దట్ ఈస్ ద జనరల్ సక్సెస్ రేట్. ఐఐటీస్ మాత్రమే సక్సెస్ రేట్ చూసుకుంటే ఇట్ ఈస్ సమ్వేర్ బిట్వీన్ 8 to 12%. అంటే ప్రతి 100 మందిలో 8 నుంచి 10-12 మంది మధ్యలో ఐఐటీస్ వస్తాయి అన్ని కేటగిరీస్. దట్ ఈస్ 8 to 10 times హైయర్ దెన్ ద నేషనల్ యావరేజ్. బికాస్ నేషనల్ యావరేజ్ ఇస్ ఓన్లీ 1% or even less than 1%. So that is 8 to 10 times because proper coaching, curriculum ఇదంతా ఉంటాయి కాబట్టి we are able to increase that percentage by 8 times, 8 to 10 times. భరత్, నువ్వు కానీ నేను కానీ మనం చదివిన ఇంటర్మీడియట్ కాలేజెస్లో కానీ ఎక్కడ కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వలేదు ఎక్కువగా. ఎందుకంటే అప్పట్లో మనకు అంత స్కోప్ ఉండేది కాదు, మనం అంత మంచిగా చదువుకొని ఐఐటికి క్రాక్ చేయడం జరిగింది. మీ దగ్గర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి సంబంధించిన యాక్టివిటీస్ కానీ ఓకే ఉన్నాయా, లేదంటే లేదు అప్పుడు మనం చదివినట్టే అదే విధంగా పిల్లల్ని అంటే ఓన్లీ అకాడ్స్ లాగా చేస్తున్నారా? ఇవాళ నేను గమనిస్తున్నది ఏంటంటే మస్తాన్, ఎక్స్ట్రా కరిక్యులర్స్ వల్ల అకాడమికల్గా కూడా బూస్ట్ వస్తుంది పిల్లలకి. అంటే వాళ్ళ మైండ్ ఫ్రీగా అయ్యి చదవడానికి ఇంకా దోహదపడుతుంది. సో ఎవ్రీ థర్డ్ సాటర్డే డిపెండింగ్ ఆన్ ద బ్రాంచ్, ఒక రోజు అటు ఇటుగా ఎవ్రీ థర్డ్ సాటర్డే కంప్లీట్ స్పోర్ట్స్ డేకి డెడికేట్ చేశాం అనమాట. ఫుల్ డే ఓన్లీ స్పోర్ట్స్ ఉంటాయి. స్టూడెంట్స్ ఇందాక నేను చెప్పినట్టు స్టూడెంట్స్ టీచర్స్ కలిసి ఆడడము ఇవన్నీ. ఇది ఫర్ స్పోర్ట్స్. డిఫరెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ యాక్టివిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిబేట్స్ కానీ, గ్రూప్ డిస్కషన్స్ కానీ, ఇవన్నీ డిఫరెంట్ యాక్టివిటీస్ వన్స్ ఇన్ అ వీక్ ఉంటాయి. సో దట్ స్టూడెంట్కి 10 మంది ముందు మాట్లాడాలంటే ఆ భయం లేకుండా భయం పోగొట్టే మార్గం అనమాట. దెన్ ఇదే కాకుండా వాళ్ళకి ఇంకేమన్నా స్కిల్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి పాటలు పాడడం రావచ్చు, డ్యాన్స్ రావచ్చు, మ్యాజిక్ ట్రిక్స్ రావచ్చు. సో ఇవన్నీ ఎగ్జిబిట్ చేయడం కోసం డిఫరెంట్ యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేస్తుంటాం. ఇవన్నీ వాళ్ళకు ఒక స్ట్రెస్ రిలీఫ్ లాగా యూజ్ అవుతున్నాయి. అంటే మనం ఏదో ఒక నేషనల్ లెవెల్ పార్టిసిపెంట్స్ని క్రియేట్ చేస్తున్నాం అని కాదు, వాళ్ళ స్ట్రెస్ రిలీఫ్ కోసం అనమాట. ముఖ్య ఉద్దేశం అది, రైట్? అది వాళ్ళ అకాడమిక్స్కి తోడ్పడుతుంది, ఇంకా పుష్ చేస్తుంది వాళ్ళని. అందువల్ల ఇది చేయడం వెనకాల కారణం అదే అనమాట. ఏ యాక్టివిటీస్ చేపిస్తున్నారు ఇట్లా? సో ఇందాక చెప్పినట్టు స్పోర్ట్స్ డే, ఫుల్ డే స్పోర్ట్స్, క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, ఇలా డిఫరెంట్ స్పోర్ట్స్ ఉంటాయి. ఇది కాకుండా మ్యూజిక్ క్లబ్ ఉంటుంది, వేర్ జామింగ్ సెషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళ గిటార్ వచ్చు, లేదా కీబోర్డ్ వచ్చు, లేదంటే వోకల్స్ ఉన్నాయి. ఇవి ఏమున్నా కూడా వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అది కాకుండా డ్యాన్స్ సెషన్స్ ఉన్నాయి, స్కిట్స్ జరుగుతుంటాయి. ఇవేవి కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద సెషన్స్ ఉంటాయి. మాకున్న పరిధిలో ఇవి అంటే అఫ్కోర్స్ 95% ఓరియంటేషన్ ఈజ్ టువర్డ్స్ అకాడమిక్స్. నేను చెప్తుంటే
ఇన్ని ఉంటాయా అని అనిపించవచ్చు, కానీ అన్నీ ఏమి ఉండవు ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే మరీ ఎక్కువ ఉంటాయని అనుకోకండి. 95% ఓరియంటేషన్ అకాడమిక్స్కే ఉంటుంది. ఇది చేసేది కూడా అకాడమిక్స్కి హెల్ప్ అవ్వాలి కాబట్టి, దాని వెనకాల ఉన్న తర్కం అది. అకాడమిక్స్కి హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇవి కూడా చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇవి మనం చేసే యాక్టివిటీస్. ఓకే. అకాడ్స్ పరంగా కానీ తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పరంగా ఎటువంటి ఏదైనా అప్రిషియేషన్ లాగా మీరు ఏమైనా చేస్తున్నారా? అకాడమిక్స్ పరంగా అండ్ నాన్ అకాడమిక్స్ పరంగా జనరల్ ఛాంపియన్షిప్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఎవ్రీ డిసెంబర్లో అది జరుగుతుంది. జీసీ అంటాము. సో అన్ని బ్రాంచెస్ పిల్లలు పార్టిసిపేట్ చేసి డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు, పర్ఫామ్ చేస్తారు. ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. మాకే చాలా ఎక్సైటింగ్ ఉందంటే అది పిల్లలకి ఎంత ఎక్సైటింగ్ ఉంటుందో ఆలోచించు. సో వన్స్ ఇన్ అ ఇయర్ అది జరుగుతుంది అనమాట. అది మాకు ఒక పెద్ద పండగలాగా బేసిక్గా. మేము అందరం దానికోసం వెయిట్ చేస్తాం. డే కూడా ఫ్రెషర్స్ డే కూడా జరుగుతుంది, స్పెషల్ డిన్నర్ కూడా జరుగుతుందండి. ఇవన్నీ ఇంకా రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే స్ట్రెస్ రిలీఫ్లో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఓకే. థింక్ ఐఐటి ఖరగ్పూర్ నుంచి నేను మన ఇద్దరం వచ్చాం కాబట్టి ఈ యాక్టివిటీస్ ఏవైతే చేస్తున్నావో ఆల్మోస్ట్ ఒక 50% కాదు మస్తాన్, ఒక 75% యాక్టివిటీస్ నేను కానీ నా టీం కానీ ఐఐటీస్ నుంచి ఇన్స్పైర్ అయింది. అంటే ఎందరో మహానుభావులు ఆ యొక్క కరికులం క్రియేట్ చేశారు కాబట్టి ఐఐటీస్కి అంత పేరు. ఇవన్నీ జరుగుతుంటాయి. సూపర్ స్పెషల్ డిన్నర్ లేకపోతే ఫ్రెషర్స్ పార్టీ, ఇవన్నీ కూడా అక్కడ నుంచి ఇన్కల్కేట్ చేసిన ఆలోచనలే. సో మచ్ సో దట్ అంటే నీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. నీకు గుర్తుంటే మనం కాలేజీలో చదువుతున్నప్పుడు మన క్లాసెస్ ఎన్నింటికి స్టార్ట్ అయ్యేవి? 7:30. ఇప్పుడు కూడా 7:30కి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ టీచింగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ వర్కింగ్ ఉంటుంది. సేమ్ ఆస్పెక్ట్. ల్యాబ్స్ ఉంటాయి, డిఫరెంట్. అక్కడ ల్యాబ్స్ ఉంటాయి, ఇక్కడ ల్యాబ్ ఇది లేదు కాబట్టి వర్కింగ్ సెషన్స్. చాలా ఆస్పెక్ట్స్ ఐఐటీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకొచ్చిన ఐడియాసే. ఓకే. చేసిన అంటే ఐఐటి లైఫ్ని ముందుగానే పిల్లలకు చూపించాలి అన్నది ఆలోచన. ఐఐటి లైఫ్ వెనకాల ఉన్న తర్కాన్ని చూపించాలి అన్నది ఇంకా మేజర్ ఆలోచన. మీరు స్పోర్ట్స్ డే చేస్తారు కదా, అది నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంటర్ ఐఐటి ఆర్ ఇంటర్ హాల్ 100% సేమ్ ఐడియా నుంచి తీసుకొచ్చిన ఇదే. అంటే అందరూ ఐఐటిఎన్ టీచర్సే కదా, వాళ్ళకి ఆ కల్చర్ తెలుసు. ఆ కల్చర్ ని రెప్లికేట్ చేయడం వాళ్ళకి చాలా ఈజీ. బిఫోర్ ఐఐటి పోక ముందు కూడా మనం ఇట్లా యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేసేవాళ్ళం కాదు. స్కూల్ పోయిన తర్వాత జిమ్ ఆడేవాళ్ళము, తర్వాత రన్నింగ్ చేసేవాళ్ళము, ఫుట్బాల్ ఆడేవాళ్ళము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అటువంటి ఛాన్స్ కూడా ఐఐటిలో వచ్చి మనం పర్సనాలిటీ గ్రోత్ వచ్చింది. అది అసలైన ఉద్దేశం. నాకు తెలిసినప్పటి నుంచి 2012 నుంచి 2021 వరకు ఓకే విద్యానగర్లో 9 ఎడ్యుకేషన్ సో ఒక బ్రాంచే రన్ చేసాం. ఓకే, ఆల్మోస్ట్ 9 ఇయర్స్ జర్నీ ఉంది అక్కడ. ఈ 9 ఇయర్స్ జర్నీలో నీకు వేరే బ్రాంచెస్ పెట్టాలని ఆలోచన రాలేదా? చాలామంది సలహా ఇచ్చారు. పేరెంట్స్ అంత దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది అనుకున్న వాళ్ళు సలహా ఇచ్చారు, పలానా ఏరియాస్లో బ్రాంచెస్ స్టార్ట్ చేయమని. కానీ మేము ఎప్పుడూ ఆ 9 సంవత్సరాలు అడుగు తీసుకోలేదు, అడుగు పెట్టలేదు. ఎందుకంటే ఫస్ట్ మమ్మల్ని అసలు మేము చేస్తున్నది కరెక్టేనా కాదా అని మాకు తెలుసుకోవడానికి అంత టైం పట్టింది. మేము చేస్తుంది కరెక్టే, మనం చేసే పని వల్ల 10 మందికి ఉపయోగం ఉంది అని తెలుసుకునేంత వరకు మేము బ్రాంచెస్ పెట్టలేదు, ఎక్స్పాన్షన్ గురించి ఆలోచించలేదు. అందుకనే దానికి కాస్త 9 ఇయర్స్ కాస్త ఎక్కువ టైం అనేది పట్టిందని అనుకోవాలి. కానీ బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అంటే 9 ఇయర్స్ వరకు సింగిల్ ఫోకస్, సింగిల్ బ్రాంచ్ మీద అర్థం చేసుకొని మమ్మల్ని మేము స్టూడెంట్ యొక్క మనస్తత్వాన్ని, పేరెంట్ యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం కోసం మాకు పట్టిన టైం అది. అసలు అర్థం చేసుకోవడానికి టైం పట్టి పిల్లర్లు వేసుకున్నారు, స్ట్రాంగ్ బేస్ వేసుకున్నారు. సో తర్వాత నుంచి 2021 నుంచి ఇప్పటి వరకు సో ఎన్ని బ్రాంచెస్ మీరు రన్ చేస్తారు? ఇప్పుడు కరెంట్లీ 8 బ్రాంచెస్ మన ఓన్ బ్రాంచెస్ ఉన్నాయి. 8 బ్రాంచెస్. అది మాత్రమే కాకుండా 3 స్కూల్స్ తోటి మనము వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళది ఉంటుంది. అకాడమిక్ ప్రోగ్రామ్ మొత్తం 9 ఎడ్యుకేషన్ ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఇవన్నీ కలుపుకుంటే 11 బ్రాంచెస్ అన్ని హైదరాబాద్లో కరెంట్లీ రన్ చేస్తాం. 4 to 5 years 8 బ్రాంచెస్. కరెక్ట్. మధ్య అంటే ఏమైనా క్వాలిటీ ఏమైనా దెబ్బతిన్నా చేసే ముందు ఫస్ట్ థింగ్ ఏంటంటే బయట నుంచి టీచర్స్ని లేదా డైరెక్టర్ లెవెల్ పర్సన్స్ని బయట నుంచి తీసుకురాం. ఈ కల్చర్ అర్థం చేసుకున్న వాళ్ళు, ఇందులో టీచ్ చేసి ఒక 4-5 సంవత్సరాలు గడిపి ఈ కల్చర్ మీద నమ్మకం ఉండి రెప్లికేట్ చేయగలిగే అబిలిటీ ఉన్న వాళ్ళనే డైరెక్టర్స్గా ప్లేస్ చేస్తున్నారు. ప్రతి బ్రాంచ్కి. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆల్రెడీ కల్చర్ తెలుసు, వాళ్ళకి ఏం చేయాలో తెలుసు, ఒక కాలేజ్ ఒక బ్రాంచ్ ఎలా రన్ అవుతుందో తెలుసు.
వేరే బ్రాంచెస్తో యూనిఫామ్గా ఉంచాలంటే ఏం చేయాలో తెలుసు, డీవియేషన్స్ లేకుండా. అదే నేను బయట నుంచి ఒకరిని తీసుకొస్తే మళ్ళీ వాళ్ళ పద్ధతులు వస్తాయి, ఆ వేరే పద్ధతులు రావడం నాకు ఇష్టం లేదు. అందువల్ల ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మాకు ఎక్కడ క్వాలిటీ డైల్యూషన్ అనే ప్రాబ్లం రాలేదు. సో ఇవాళ రేపు పేరెంట్స్ ఎవరైనా ఎగ్జిస్టింగ్ పేరెంట్స్తో నువ్వు కూడా మాట్లాడే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, పాత బ్రాంచ్ కాకపోయినా కూడా సేమ్ ఉంది, యాజ్ ఇట్ ఈజ్ ఉంది. దానికి కారణం ఇది, దాని వెనకాల ఉన్న రీజన్ ఇది. ఎందుకంటే అది రన్ చేసే పీపుల్ పాత వాళ్ళే, లొకేషన్ కొత్తదే ఉండొచ్చు కానీ అది రన్ చేసే పీపుల్, అది రన్ చేస్తున్న వెనకాల ఉన్న లాజిక్ ఇదంతా పాతదే. కాబట్టి ఎక్కడ కూడా క్వాలిటీలో డిఫరెన్సెస్ రావట్లేదని నేను అనుకుంటున్నాను. ఆ 2 years లో నువ్వు అబ్జర్వ్ చేసింది అంటే ఎటువంటి డిఫరెన్స్ లేదని అబ్జర్వేషన్. అట్ ది సేమ్ టైం బ్రాంచెస్ ఉన్నాయి కదా, హౌ ఫ్రీక్వెంట్లీ యు ఆర్ విజిటింగ్? నేను ప్రతిరోజు ఏదో ఒక బ్రాంచ్కి వెళ్తూనే ఉంటా. సో ఆ లెక్క ప్రకారం 10 రోజులు 15 రోజులకు ఒకసారి బ్రాంచ్కి వెళ్ళడం. కానీ మస్తాన్ నేను అనుకుంటుంది ఏంటంటే, నా అవసరం ఆ బ్రాంచ్కి ఉండకూడదు. నేను అసలు చేసేది ఏముంటుంది ఆ బ్రాంచ్లో? ఒక ఐడియేషన్ ఆల్రెడీ రన్ అవుతుంది, రైట్? నేను ఆ బ్రాంచ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండకూడదు. నా మీద డిపెండెంట్ ఉంటే అసలు రెండో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే ప్రతిరోజు నేను ఉండాలి కదా. సో నాకేమనిపిస్తుంది అంటే, నా అవసరం లేదు బేసిక్గా బ్రాంచ్కి వెళ్ళడం వెనకాల రీజన్ కూడా నా కోసం నేను వెళ్తున్నా. నా క్యూరియాసిటీ అంతా ఓకే బాగానే ఉందా, అన్ని రకాలుగా యూనిఫామ్గా ఉందా అని నాకు తెలుసుకోవడం కోసం వెళ్తున్నానే తప్ప నేను వెళ్ళడం వల్ల వాళ్ళకి ఏ ప్రయోజనం లేదు. ఓకే, ఈ సంవత్సరం వరకు మీకు అన్ని బ్రాంచ్లు ఉన్నాయి కదా, తర్వాత ఇంకేమన్నా బ్రాంచెస్ నువ్వు పెడుతున్నావు? అవును, 2026 అకాడమిక్ ఇయర్కి గాను కొత్త బ్రాంచ్లు ఏంటంటే, ఈసారి మొట్టమొదటిసారిగా ఆంధ్రాలోకి వెళ్ళబోతున్నాము. విశాఖపట్నంలో ద్వారకా నగర్ అనే ఏరియాలో ఒక సేమ్ సెటప్తో ఉన్న బ్రాంచ్ని మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. దానికి ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి, ప్లేస్ అది రెడీ అవుతోంది. అది ఆంధ్రాలో. అలాగే హైదరాబాద్ దాటి తెలంగాణలో సిద్దిపేటలో ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాము. బ్యూటిఫుల్ క్యాంపస్ సిద్దిపేటలో ఉంది. అది కూడా వెరీ సిమిలర్ సెటప్, చాలా అడ్వాన్స్డ్గా ఫార్వర్డ్గా, హైదరాబాద్తో ఏమాత్రం తీసిపోకుండా ఇన్ఫ్యాక్ట్ ఒక అడుగు బెటర్గానే సిద్దిపేటలో కానీ విశాఖపట్నంలో కానీ బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో మరొక బ్రాంచ్ నల్లగండ్లలో, కంప్లీట్ డే స్కాలర్ క్యాంపస్ విత్ జేఈ అండ్ నీట్, నల్లగండ్లలో స్టార్ట్ చేస్తున్నాము. ఇది కాకుండా 4th బ్రాంచ్ బోడుప్పల్లో. ఈ బోడుప్పల్ క్యాంపస్ అనేది నాకు పర్సనలీ చాలా స్పెషల్, ఎందుకంటే ఒక కంప్లీట్ గర్ల్స్ క్యాంపస్ని, ఇప్పటివరకు మనకున్న ఏ బ్రాంచ్లోనూ కంప్లీట్ గర్ల్స్ క్యాంపస్, ఎక్స్క్లూజివ్ గర్ల్స్ క్యాంపస్ లేదు. సో ఇది ఫస్ట్ బ్రాంచ్ బోడుప్పల్లో, ఎక్స్క్లూజివ్ గర్ల్స్ క్యాంపస్ విత్ ఫర్ జేఈ అండ్ నీట్. ఇంకో ప్రత్యేకత ఏంటంటే, డైరెక్టర్స్, టీచర్స్, ప్రతి ఒక్క ఎంప్లాయీ ఫీమేల్ ఎంప్లాయీనే పెట్టి విమెన్ రన్ చేస్తున్న ఒక ఆర్గనైజేషన్ని క్రియేట్ చేద్దాం అన్నది నా డ్రీమ్ అనమాట. సో అది కూడా 2026కి, దానికి కూడా అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, రన్ అవుతున్నాయి. ఓకే, సో ఇవన్నీ ప్లేసెస్ బహుశా ఈ నెలాఖరికి అన్నీ రెడీ అయ్యి ఒక షేప్కి వస్తాయి. పేరెంట్స్ ఆల్రెడీ రావడము, అడ్మిషన్స్ తీసుకోవడము జరుగుతోంది ఎలాగో. బట్ చూడాలనుకున్న వాళ్ళు ఒక నవంబర్ మిడ్ ఆ టైంకి క్యాంపస్ అన్నిటికీ వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఓకే భరత్, చాలా ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడికి వచ్చినందుకు, నేను ఇక్కడ స్పెండ్ చేసినందుకు, నీతో స్పెండ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. బేసికల్గా నేను సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నప్పుడు అగ్రికల్చర్ నాలెడ్జ్తో పాటు అకార్డ్స్లో కూడా, లేకపోతే టువర్డ్స్ ఐఐటి ప్రిపరేషన్లో, అంటే ఐఐటి జేఈ ప్రిపరేషన్లో ఎటువంటి అంటే ప్లాన్స్ ఉన్నాయి ఏంటనేది నాకు నీ ద్వారా తెలిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎట్ దిస్ ఐఐటి ఖరగ్పూర్ కో-ఫెలో లాగా నంబర్ ఆఫ్ బ్రాంచెస్ కానీ ఇంకా చాలామంది పిల్లలకి, అంటే బేసికల్గా మీరు ఏం చేస్తున్నారు, ఎవరిని సెగ్రిగేట్ చేయకుండా, ఓకే, ప్రతి ఒక్క పిల్లవాడిని చాలా ఇంపార్టెంట్. అంటే క్లాస్కి 40 మంది అనేది ఏ కార్పొరేట్ కాలేజ్ కూడా రిస్ట్రిక్ట్ ఆన్ లేదు. ఓకే, అన్ని సంవత్సరాల నుంచి మీరు దాన్ని నమ్ముకున్నారు, నిజంగా చాలా మంచిగా క్యాటర్ చేయొచ్చు. ఓకే, ఇంతకుముందు మనం చదువుకున్నప్పుడు కూడా ఇదే ఆలోచన మనకుంటుండే, అరే ఒక క్లాసులో 80 మందిని పెట్టేయడం, 150 మందిని పెట్టేయడం. ఐఐటి అనేది కొద్దిగా స్టాండర్డ్స్ ఉంటాయి కాబట్టి మనం స్పెషల్ ఫోకస్ ఇవ్వాలి. మీ ఏదైతే వాల్యూ సిస్టమ్ ఉందో నిజంగా అప్రిషియబుల్. కాబట్టి ఈ జర్నీని ఇంకా ఫ్లరిష్గా, ఓకే, ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్, థ్యాంక్ యూ, నమస్తే. ఏ స్వార్థం లేకుండా ఇన్ఫర్మేషన్ని సరైన పీపుల్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎవరికైతే ఆ ఇన్ఫర్మేషన్ అవసరం ఉందో అది ఇస్తున్న విద్యావాణి ఛానల్కి నా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు 9 ఎడ్యుకేషన్ లాంటి ఒక సంస్థని మీరు వెతికి దీని గురించి తెలుసుకుని నన్ను పిలిచి నాతో మాట్లాడి, మా వాళ్ళతో మాట్లాడి, మీరు దీని గురించి 10 మందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకా ముందు
ఎందరో పేరెంట్స్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తున్న ఈ రోజుల్లో, ఎవరి స్వార్థానికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తున్న ఈ రోజుల్లో ఒక సరైన మార్గంలో తెలియని పేరెంట్స్ని, సరైన అవేర్నెస్ని మీరు క్రియేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, మస్తాన్ అండ్ విద్యావాణి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.